హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా హనీ హోమ్. ఈరోజు వీడియోలో ఫిష్ ఫ్రైని క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎవరైనా సరే చాలా ఈజీగా చేసేవచ్చు. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫిష్ ఫ్రై చేసుకోవడానికి ముందుగా చేప ముక్కల్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. చేప ముక్కల్ని ఫ్రై కోసం మీడియంగా కట్ చేయించుకోవాలి. మరీ లావుగా ఉండకూడదు, మరీ సన్నంగా ఉండకూడదు, మీడియంగా ఉండాలి. మనం ఇలా కట్ చేయించుకుంటే మసాలాలన్నీ లోపల వరకు వెళ్ళి టేస్ట్ అనేది బాగుంటుంది. నేను తీసుకున్న చేప ముక్కలు 1/2 kg. చేప ముక్కలు శుభ్రంగా కడిగిన తర్వాత అందులో ఒక అరచెక్క నిమ్మకాయ పిండుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. నిమ్మకాయ పిండుకోవడం వల్ల ముక్కలు మనకి నీసు స్మెల్ రాకుండా ఉంటాయి. ఇలా అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, 2 లేదా 3 టీ స్పూన్ల కారం వేసుకోవాలి. కారం మీరు తినే టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. కారం వేసిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ మసాలా పొడి వేసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్నవన్నీ చేప ముక్కలకి పట్టేలాగా నెమ్మదిగా చేతితో బాగా కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం వేసుకున్న ఉప్పు, కారాలు, మసాలాలన్నీ ముక్కకు పట్టుకుని ఉండేలాగా ఇందులో ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వేసుకోవడం వల్ల మనం వేసుకున్న ఉప్పు, కారాలు, మసాలా ఇవన్నీ కూడా చేప ముక్కలకి బాగా పట్టుకొని ఉంటాయి. మనం ఫ్రై చేసుకున్నప్పుడు కూడా చేప ముక్కలు చాలా క్రిస్పీగా వస్తాయి. అసలు నూనె కూడా అబ్జర్వ్ చేసుకోవు. కార్న్ఫ్లోర్ వేసుకొని ఇలా అంతా కలిసిలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 1/2 అవర్ రెస్ట్ ఇచ్చేసేయండి. మీకు టైం ఉంటే కనుక 1/2 అవర్ అయినా సరే 1 అవర్ అయినా సరే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. లేదా మీరు మార్నింగ్ ఇలా ఉప్పు కారం కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీకు టైం ఉన్నప్పుడు ఈవినింగ్ టైంలో కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు. మనం ఫ్రై చేసే ముందు 10 లేదా 20 నిమిషాల ముందు తీసుకొని బయట పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా ఒక అరగంట పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని చేప ముక్కల్ని ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మంట మీడియంలో పెట్టుకొని ఇప్పుడు చేప ముక్కల్ని ఒకదాని తర్వాత ఒకటి నూనెలో వేసుకోవాలి. మనం పెట్టుకున్న ప్యాన్ లో ఎన్నైతే చేప ముక్కలు పడతాయో అన్ని వేసుకొని ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఫ్రై చేసుకోవాలి. మంట ఇలా మీడియంలో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. అదే ఐలో ఉంటే కనుక లోపల అంతగా ఏగదు. చేప ముక్కల నూనెలో వేసిన తర్వాత 3 లేదా 4 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. తర్వాత మనకు చూస్తే తెలిసిపోతుంది. అంచున లైట్ గోల్డెన్ షేడ్ వచ్చింది కదా, ఇలా వచ్చినప్పుడు మరో వైపుకు తిప్పుకోండి. ఇలానే మిగిలిన చేప ముక్కలు కూడా ఫ్రై చేసుకోవాలి. చేప ముక్కలు ఫ్రై చేసుకోవడానికి మరీ ఎక్కువ నూనె అవసరం లేదండి. 1 కప్పు నూనె అయితే సరిపోతుంది. ఇలా ఒక వైపు ఫ్రై అయిపోయిన తర్వాత మరో వైపుకు తిప్పుకొని చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత వెంటనే ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై రెడీ. ఇలా చేపల వేపుడు పెట్టినప్పుడు పక్కన ఎలాంటి రసంలోకైనా సరే ఈ చేపల ఫ్రై చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి కామెంట్స్ రూపంలో. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.